హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు వద్దు, వాలంటీర్లకు సంబంధించి ఎన్నికల సందర్భంగా ఏ స్థాయిలో చర్చ జరిగిందో చూసాం. ఎన్నికల సందర్భంగా మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 ఏళ్లుగా వాలంటీర్ల కేంద్రంగా రాజకీయాలు నడుస్తూ వచ్చాయి. వాలంటీర్లు ఉండాలని ఉండొద్దు అని రకరకాల వాదనలు ఉంటూ వచ్చాయి. సో ప్రతిపక్ష పార్టీలు అక్కడ వాలంటీర్ల పైన చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి. వాలంటీర్లకు సంబంధించిన క్యారెక్టర్ పైన కూడా రాజకీయ పార్టీలు కామెంట్ చేయడం చూస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో క్రైమ్ జరగడానికి, మహిళల అక్రమ రవాణాకి కూడా వాలంటీర్లే కారణమంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసాం. సో వాలంటీర్ల అవసరమే లేదు అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడడం చూసాం. అయితే వాలంటీర్లనే నమ్ముకుని, వాలంటీర్లనే ముందు పెట్టి, వాలంటీర్ల సేవలనే చూపించి మళ్ళీ అధికారంలోకి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వచ్చింది. వాలంటీర్లను వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఓటేయండి అంటూ అడిగే ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగానే చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ముందు సరిగ్గా ఉగాది రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, వాలంటీర్ల వ్యవస్థని మేము తొలగించట్లేదు అని. వాలంటీర్ల వ్యవస్థని తొలగించకపోవడం మాత్రమే కాదు, వాలంటీర్లకు జీతాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్తూ వచ్చారు. 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. వాళ్ళ జీతాన్ని మేము 10,000 రూపాయలకు పెంచబోతున్నాం, ఆ వ్యవస్థని కంటిన్యూ చేయబోతున్నాం అంటూ చెప్తూ వచ్చారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హామీ మాత్రమే కాకుండా కూటమికి సంబంధించిన హామీగా కూడా ఎన్నికల క్యాంపెయిన్లో ఎన్డీఏ కూటమి చెప్తూ వచ్చింది. అయితే ఎన్నికల కంటే ముందు, ఎన్నికల సమయంలో ప్రధానంగా వాలంటీర్లు ఎన్నికల విధులకు, ఈ పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉండాలి అంటూ ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో సో వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్ల పంపిణీ ఆలస్యం అవుతుంది, దీనికి కూటమి కారణం అవుతుంది అంటూ వైసీపీ ఆరోపణలు చేస్తున్న క్రమంలో అప్పుడు కూటమికి సంబంధించిన నేతలు చెప్పిన మాట, వాలంటీర్లు లేకపోయినప్పటికీ గ్రామ సచివాలయాల్లో ఉండే ఉద్యోగులతోటి ప్రతి ఇంటికి పెన్షన్లు పంపించవచ్చు. అలా చేయకుండా అప్పటి అధికార పార్టీ రోడ్డు మీదకి తీసుకొస్తుంది పేదల్ని, వృద్ధుల్ని అంటూ అప్పుడు కూటమి నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచి ఇదే సచివాలయ సిబ్బందితో, మిగతా సిబ్బందితో ప్రతి ఇంటికి పెన్షన్లను పంపిణీ చేశారు. సో వాలంటీర్లు లేకపోయినా ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిబ్బందితోటే పెన్షన్ల పంపిణీ చేయవచ్చు అంటూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించామనే విషయాన్ని కూడా కూటమికి సంబంధించిన నేతలు చెప్తూ వచ్చారు. సో వాలంటీర్లను తీసేస్తారా, ఉంచుతారా అనే విషయాన్ని పక్కన పెడితే, వాలంటీర్లు లేకపోయినా ఈ సర్వీస్ అందించగలరు అనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మొదటి నెలలో చెప్పగలిగామనేది కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నమాట. అయితే వాలంటీర్లను కంటిన్యూ చేస్తాం, జీతాలు పెంచుతాం అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన నేపథ్యంలో వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపైన ఉత్కంఠ ఉంటూ వచ్చింది. అయితే వాలంటీర్లను రద్దు చేయాలి, ఆ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవస్థ అంటూ ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపును ఆకాంక్షించిన అధికారి, అలాంటి వాళ్ళంతా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఫైట్ చేయడం కూడా చూసాం. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత అనలేము, సర్పంచుల సంఘం నేతగా ఆయన మాట్లాడిన మాటలు ఇవి. సో కొద్దిసేపటి క్రితం ఈరోజు సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన తీర్మానాలు చేశాయి. ఈ తీర్మానాలు ఏంటి? ఈ మీటింగ్కి సంబంధించిన ఈ సంఘం నేత వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత, మాజీ ఎమ్మెల్సీ. సో ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైన నిర్ణయం, మొదటి నిర్ణయం, గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు అని సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తుంది. సంఘాన్ని లీడ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నేత. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేస్తుందా? యాక్సెప్ట్ చేసి వాలంటీర్లు లేకుండా చేస్తుందా? లేదా వాలంటీర్ల సంఖ్యను కుదిస్తుందా? ఈ రెండిట్లో రద్దు చేసిన, వాలంటీర్ల సంఖ్యను కుదించిన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దానికి భిన్నంగా వెళ్ళినట్లు భావించాల్సి ఉంటుంది. లేదు, వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, వాలంటీర్లకు జీతాలు కూడా పెంచాలని మనం నిర్ణయం తీసుకున్నప్పుడు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు, దానికి వ్యతిరేకంగా మీరు ఎలా మాట్లాడతారు రాజేంద్ర ప్రసాద్ గారు అని రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైనా నోటీసులు ఇస్తారా పార్టీ పరంగా? సో ఇది చూడాల్సి ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు మంగళం పలకబోతున్నారు అనే చర్చ అనఫిషియల్గా చాలా బలంగా చాలా రోజులుగా ఉంటూ వస్తుంది. దానికి బలం చేకూర్చే కొన్ని వాదనలని, కొన్ని వాయిసెస్ని ప్రభుత్వమే రెడీ చేయిస్తుందా లాంటి ఇంప్రెషన్ ఈరోజు సర్పంచుల సంఘాలు చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పటికే మొదటి నెలలో వాళ్ళు పనిచేయలేదు, వాలంటీర్లు పనిచేయకుండానే వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఇవ్వాలనే ఒక చర్చ ఆల్రెడీ
తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ నెల కూడా నాకు తెలిసి వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. ఈ నెల కూడా వాళ్ళు పని చేయలేదు. సో ఈ నెల కూడా పని చేయకుండానే జీతాలు ఇవ్వాలనే చర్చ వస్తుంది. సో ఆటోమేటిక్గా వాలంటీర్ల ఉద్యోగాలు ఇక పోయినాయి అని చెప్పి వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళు వేరే వేరే సెక్టార్లో వేరే వేరే ఉద్యోగాలు వేరే వేరే ఉపాధులు చూసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. చాలామంది 1,00,000 మందికి పైగా ఇప్పటికే రిజైన్ చేస్తున్నారు. సో ఆ రిజైన్ చేసిన వాళ్ళ పైన కూడా మీరు పోయి వైసీపీ నాయకులపైన కేసులు పెట్టండి, అప్పుడు మళ్ళీ మిమ్మల్ని తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వస్తున్నారు. సో ఒక మంత్రిత్వ శాఖకు కూడా వాలంటీర్ వ్యవస్థను అటాచ్ చేశారు. డోలా బాలవీరాంజనేయ స్వామి గారు ఈ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నారు. సో ఆ శాఖ మంత్రిత్వ శాఖలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండకపోవచ్చు లాంటి చర్చకు బలం చేకూర్చే కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైన ఇక నిర్ణయం తీసుకోవడం కూడా లాంఛనప్రాయంగానే కనపడుతోంది.